నమస్కారం. ధరణి వర్సెస్ భూభారతి ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో భూభారతి కమిటీ సభ్యులు దశాబ్దాలుగా భూములకు సంబంధించినటువంటి న్యాయ చట్టపరమైనటువంటి అంశాల్లో లోతైనటువంటి అనుభవం ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఈ భూభారతి చట్టాన్ని తయారు చేసే కమిటీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ గారు. సునీల్ గారు నమస్కారం. అలాగే కలమంద శరత్ గారు హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నేలతల్లి కార్యక్రమంలో దశాబ్దంగా పాటుగా అగ్రికల్చర్ అనలిస్ట్గా అనేక నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి శరత్ గారు కూడా మనతో ఉన్నారు. శరత్ గారు, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిజంగా ఈరోజు సార్ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ సునీల్ గారు. మనకి దేశంలో ప్రజలకి భూమికి సంబంధించిన దానికంటే కీలకమైనది ఏది ఉండదు. అందులో ఈ మధ్యకాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో 10 కుంటల భూమి ఉన్నా కూడా దానికి సంబంధించి మీరే చెప్పారు చాలా సందర్భాల్లో ఒక 100 పైగా చట్టాలు ఉన్నాయి. వాటిలో అవి కాక జీవోలు, అవి కాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, రకరకాలు. ఈ గందరగోళంలో ఎప్పటికీ ప్రశాంతత లేకుండా అయిపోతుంది. వాడికి 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నా 50 ఏళ్ల క్రితం కొనుక్కున్నా అది నాది అని గ్యారంటీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత చాలామంది ముందు అనుకున్నది చాలా పెద్ద కసరత్తే జరుగుతున్నది, సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నారు. కానీ దురదృష్టం దానివల్ల కూడా చాలా కొత్త సమస్యలు కూడా యాడ్ అయినాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటి ప్రభుత్వం చాలా సీరియస్గా వీటన్నిటిని అవపోసన బట్టి కొంత పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకొని, సరే మీలాంటి నిపుణుల్ని రోజుల తరబడి కూర్చోబెట్టి వీటన్నిటిని అధ్యయనం చేసి బెస్ట్ వే ఫర్ ద పబ్లిక్ తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ప్రధానంగా మీరు చెప్పండి, ధరణి మీద 3 ఏళ్ల పాటు ఒక కసరత్తు జరిగింది. దానిలో లోపాలు, ఆ లోపాలకి ఇప్పుడు వస్తున్నటువంటి భూభారతి ఎలా పరిష్కారం అవుతుంది? ఒకసారి మనం ఈ చట్టం ఎందుకు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. చట్టం చేయాలి కాబట్టి చట్టం చేయటం అనేది వృధా ప్రయాస. ఈ చట్టం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉన్న సందర్భంలోనే చట్టం వస్తుంది. 2 ప్రధానమైన అంశాలు. ఈ రోజున 2020లో ఒక చట్టం వచ్చింది, RO చట్టం పేరుతో. ఆ చట్టం కింద ధరణి అనే ఒక వెబ్ పోర్టల్లో RO రికార్డు వచ్చింది. ఆ ధరణి చట్టంలో 2 ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, అప్పుడు ప్రభుత్వమే ధరణికి ఎక్కించకుండా పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూమి ఉంది. 18 లక్షల ఎకరాలు భూమి ఎవరో ఒకరు సాగులో ఉంది. అది పట్టా భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి, భూదానం, ఏదో ఒక రకమైన భూమి అనుభవంలో ఉంది. కానీ ఏదో ఒక చిక్కులు ఉన్నాయని పార్టీ బిల్లులో పెట్టారు. ఇప్పటికి కూడా ఆ 18 లక్షల ఎకరాల భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో రికార్డు లేదు. సమస్య పరిష్కారం చేయడానికి చట్టంలోనే మార్గం లేదు. పర్మనెంట్ గా తాళం వేసి ఉంచిన రికార్డు అది. ఇక రెండోది పార్ట్ ఏ, అంటే మిగిలిన భూములు ఏవైతే అంటున్నామో ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, సమస్య లేవన్నారు. కానీ ఒకసారి మన సమస్య తీవ్రత చూస్తే ధరణి వచ్చిన 2020 అక్టోబర్ 29వ తారీఖు నుంచి నిన్న మొన్నటి వరకు దాదాపుగా 35 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు మాకు సమస్యలు ఉన్నాయని. అందులో సగం సమస్యలు రిజెక్ట్ అయిపోయినాయి. రెండోది, ఈ రోజు కూడా మనం చూస్తే ప్రతి గ్రామంలో ఎంత లేదన్నా తక్కువలో 100 నుంచి 200 కుటుంబాలకి ధరణికి సంబంధించి ఏదో ఒక ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని పరిష్కారం చేయాలి అంటే అప్పుడున్న 2020 చట్టంలో అసలు పరిష్కార మార్గమే లేదు. మీకు ఏ తప్పున్నా కోర్టుకు పోవటమే తప్ప రికార్డుల్లో సవరించడానికి అధికారికంగా కింద స్థాయి నుంచి CCIల వరకు ఎవరికి ఎలాంటి అధికారాలు లేదు. మరి ఇప్పుడు అది ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఒక కీలకమైన అంశం. ఇక మూడోది ఏంటంటే 9,24,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్. పరిష్కారం చేయాలంటే చట్టం మార్చాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చట్టానికి చిన్న సవరణ చేస్తే సరిపోయే లేదు కాబట్టి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాల ఉద్దేశంతో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా చెప్పాల్సి వస్తే ఏమి తేడాలు ఉన్నాయంటే 3-4 ప్రధానమైన అంశాలు. ఈ రోజున కొత్త చట్టం వచ్చిన తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పని లేదు. 2, ఈ తర్వాత రెవెన్యూ యంత్రాంగం కూడా మీరు జిల్లా స్థాయి దాటి పైకి రావాల్సిన పని లేదు. MRO, RDO, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం అయిపోతుంది. అంతేకాదు ప్రతి జిల్లాకు ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ రాబోతుంది. అక్కడే మనం పరిష్కారం చేసుకోవచ్చు. సాదా బైనామాలకు పరిష్కారం దొరుకుతుంది, అక్కడ మనం పరిష్కారం చేసుకోవచ్చు. చాలా కీలకమైన దాదాపు 9 లక్షల మందికి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది. అన్నిటికంటే కీలకంగా దేశంలోనే మొట్టమొదటిసారి వ్యవసాయ భూములకే కాకుండా మనకు ఇంటి స్థలాలకి చాలా వివాదాలు ఉన్నాయి. మనకు గ్రామాల్లో ఉన్న ఆస్తిని అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కూడా కావటం లేదు. ఎందుకంటే ఆబాది
లేదా గ్రామ ఖండం ప్రభుత్వ భూమి కింద లెక్క. మీకు ఇల్లు ఉంటే ఇంటి నెంబర్ వేసుకొని అమ్ముకోవడం తప్ప, పన్ను కట్టడానికి రిజిస్టర్లు తప్ప, వ్యవసాయ భూములకు ఉన్నట్టుగా మనకి ఇంటి స్థలాలకు రికార్డు లేదు. ఈ చట్టం ఏం చేయబోతుందంటే ఇంటి స్థలాలకు కూడా రికార్డు తయారు చేసి ఇంటి స్థలాల యజమానులకు కూడా ఒక రికార్డు ఇవ్వబోతుంది. పట్టదారు పాస్బుక్ కానీ సేమ్, లేదంటే మనం దాని ఆస్తి కార్డు అంటున్నాం, ఒక ఆస్తి కార్డు రాబోతుంది. దీని అన్నిటితో పాటుగా కేంద్ర ప్రభుత్వము గడిచిన 10 సంవత్సరాలుగా భూముల మీద ఒక కీలకమైన సవరణలు ప్రతిపాదిస్తుంది. అవి జరగాలి అంటే కేంద్రమే డబ్బులు ఇస్తా ఉంటుంది, మనం చేయట్లే. 2 అంశాలు, భూముల సర్వే చేయటం, రెండోది ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. ఉదాహరణకి ఈ రోజు మీరు నన్ను ఈ స్టూడియోకి పిలిచారు, మిమ్మల్ని ఎవరిని అడగకుండానే నేను గూగుల్లో టైప్ కొట్టి HMTV స్టూడియో అంటే గేట్ ముందుకు వస్తా. నేను పలానా ఇప్పుడు మా నల్సార్ యూనివర్సిటీ షామీర్పేటలో ఉంది, షామీర్పేటలో సర్వే నెంబర్ 4 అని చెప్తే గుర్తుపట్టగలుగుతారా? మండల్ సర్వేర్ ఒక నెంబర్ చూపిస్తాడు, జిల్లా సర్వేర్ వస్తే ఇంకోటి చూపిస్తారు, మీరంటే ఇదంటారు, నేను పోతే ఆ పక్కన అంటారు. దేశం మొత్తంలో ప్రతి కమతానికి ఒక యూనిక్ నంబర్ ఉండాలి కాబట్టి అది వెయ్యండి అని అడుగుతున్నారు. దానికి కూడా మనం చట్టంలో ఒక పొందుపరచడం జరిగింది. ఓకే సార్, మనతో ఈ ప్రోగ్రామ్ మీతో ప్రోగ్రామ్ అన్ని తెలుగుతూనే దాదాపు 1 గంట నుంచి ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి వాళ్ళ పబ్లిక్. ఎందుకంటే అసలు నిజంగా బాధితులు వాళ్ళ సమస్యలు మీ ద్వారా ప్రజలకు తెలియాలి, పరిష్కారంగా ఉన్నాయి. ఆల్రెడీ శ్రవణ్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన కష్టాన్ని చెప్పడానికి. శ్రవణ్ గారు అడగండి. సునీల్ కుమార్ గారు భూభారతి చట్టం తయారు చేసిన కమిటీలో సభ్యులు ఉన్నారు, ఏంటి మీ సమస్య? నమస్కారం సార్. యా అడగండి శ్రవణ్ గారు. సార్ సమస్య ఏంటంటే మేము 1970-80 నుంచి హానీలో ఉన్నాం సార్, కాస్తుదారులని. ఇది ఇటీవల 2011-12లో వేరే వాళ్ళ పేరు మీద పట్టదారుడని వచ్చింది. ఓకే, ఇప్పటికి మేము కాస్తుదారులు ఉన్న భూమి మా ఆధీనంలోనే ఉంది సార్. మీకు ఎట్లా వచ్చింది ఆ భూమి? అప్పట్లో వాళ్ళు ఇచ్చారు సార్, వేరే వాళ్ళు. కొనుక్కున్నాం కానీ అప్పట్లో కాగితాలు రాసుకోలేదు సార్. ఇది చాలా కీలకమైన ప్రశ్న వాళ్ళు అడుగుతుంది. ఆయన ఒక్క సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో పాత చట్టం కింద ఉన్న అతి ప్రధానమైన సమస్య ఏంటంటే తెలంగాణలో చాలా మంది భూములు వచ్చినాయి అంటే వాళ్ళ యజమానులు అయ్యారు, వారసత్వంగా వచ్చిందా, ఇట్లా కొనుక్కున్నారా, ఇంకొక రకంగా భూమికి హక్కుదారులు అయ్యారు, కానీ పట్టాకు ఎక్కలే. కేవలము పహానీలో కాస్త కాలంలో మాత్రమే పేరు వచ్చేది. ఎప్పుడైతే ధరణి పోర్టల్ వచ్చిందో, ఎప్పుడైతే కొత్త చట్టం వచ్చిందో, అసలు ఈ పహానీ రాయటము సాగుదారి కాలంని నమోదు చేయటమే మానేయటం జరిగింది. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అప్పటిదాకా కనీసం సాగుదారి కాలంలో ఒక సాక్ష్యమన్న ఉండేది, అది కూడా లేకుండా పోయింది. మరి వీరు సాదాబైనామకి అప్లై చేసుకున్నారో లేదో, అప్లై చేసి ఉంటే కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టము ఈ రెండిటికి సమాధానం చెప్తుంది. ఒకటి, సాదా బైనామాల ద్వారా ఎవరైతే కొనుక్కొని ఇంకా పట్టాలు కాలేదో 20-20 సంవత్సరాల్లో దరఖాస్తు పెట్టి ఉన్నట్లయితే ఈ చట్టం అమలులోకి రాగానే ఆర్డీఓకి అధికారాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న ఈ 9 లక్షల దరఖాస్తులు ఆర్డీఓలు పరిశీలించి ఇట్లాంటి వాళ్ళకి హక్కులు ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే అధికారం ఈ చట్టం కల్పిస్తుంది. నంబర్ 1. రెండోది, యజమానితో పాటుగా కాస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా నమోదు చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు దీనికి పెద్దగా తప్పుడు అర్థాలకు వెళ్ళిపోతున్నాయి. కాస్తుదారు అంటే మీ భూమి నేను కబ్జా చేసేస్తే నా పేరు కూడా రాసేస్తారు అనే ఒక అపోహ ఉంది. ఈ దీంట్లో సాగుదారు కాలంలో ఎవరి పేరు రాస్తారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, యజమాని అయి ఉండి కూడా పట్టాకి ఇంకా ఎక్కకుండా సాగులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు రాయడానికి ఉద్దేశించిందే. దాంట్లో ఎవరైనా భూములు కబ్జా చేసినా లేదా భూమి కౌలుకు తీసుకున్నా సరే వాళ్ళ పేర్లు ఇందులో రాయడానికి ఉండదు. శ్రవణ్ గారు, మీ సమస్య పరిష్కారం సార్ చెప్పారు, విన్నారు కదా. సాదా బైనామాకి అప్లై చేసుకొని ఉన్నారా మీరు? చెప్పండి సార్, మీరు ఇందాక చెప్తా ఉన్నారు కీలకమైన, ఇంకా కీలకంగా ఏమి మార్పులు ఉన్నావు? తర్వాత మీకు ఇంకో 2 అంశాలు మళ్ళీ గుర్తు చేస్తా. ప్రజలకి, పేద ప్రజలకి మరి ముఖ్యంగా గుర్తొచ్చేది, ఈ రోజున మనకు ఏ భూమి చట్టం ఉన్నా పరిష్కారాలు ఏంటో సూచిస్తుంది. కానీ నా పరిష్కారాలకు కూడా తీసుకోలేని ఒక ఆర్థికంగా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అప్పీల్ వ్యవస్థ సృష్టిస్తారు లేదా కోర్టులు పెడతారు, నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు నా గతేం కావాలి? 6 అవర్లో మీరు కలెక్టర్కి అప్పీల్ చేసుకోమంటారు లేదా ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోమంటున్నారు. నేను ఆ ట్రిబ్యునల్కి దరఖాస్తే పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నా, నాకు అవగాహన లేదు. అట్లాంటప్పుడు ఈ చట్టంలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక భూమి చట్టంలో ఒక కొత్త నిబంధన పెట్టడం ఏంటంటే, ఎవరైనా పేదలు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ రెవెన్యూ ట్రిబ్యునల్కు అప్పీల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం అందించి అప్పీల్ వేసేలాగా చేయాలి. అందుకోసం ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో రాయటం జరిగింది. సో ఎవరైనా చిన్న రైతులు కానీ సన్నకారు రైతులు కానీ అప్పీల్కి వెళ్ళలేనప్పుడు ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు. సరే, బాలరాజు గారు కూడా మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. బాలరాజు గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్, నా పేరు బాలరాజు సార్, ఆలేరు మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్ సార్. అడగండి, చెప్పండి.
అడగండి, మీ ఇది క్వశ్చన్ మా అడగండి. మా పెద్దనాన్న దగ్గర 1985 లో ల్యాండ్ తీసుకున్నాం సార్. మా నాన్న మా పెద్దనాన్న వాళ్ళు మొత్తం నలుగురు ఉంటే ముగ్గురు కలిసి మా పెద్దనాన్న దగ్గర తీసుకున్నాం సార్. ఓకే. అది వైట్ పేపర్ మీద అప్పుడు రాసినాము, డబ్బులు కట్టేసినాం సార్ యాక్చువల్ గా. అయితే అప్పుడు ఆయన లోన్ లో పొలం ఉందని మేము అది తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నాడు సార్. ఓకే. అంతలోనే ఇప్పుడు కొత్త పాస్బుక్ వచ్చినాయి సార్ 2018 లో. దాని తర్వాత అప్పు మాపోయింది, పాస్బుక్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు చేయమంటే చేయట్లేదు సార్. ROR లో పెట్టుదామంటే అసలు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది సార్. ఇప్పుడు మనం 2018 నుంచి బాలరాజు గారు సార్ చెప్తున్నారు, వినండి. ఇది కూడా ఒక చాలా కీలకమైన అంశం. ఈ రోజు కూడా ఇంకా దరఖాస్తులు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంలో కొనుక్కున్నారు, 20,000 దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా దరఖాస్తులు పెట్టుకోలేని ఉన్నారు. అసలు మనం సాదా బైనామాలకి 1989 నుంచి అవకాశాలు ఇస్తూ వస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2016లో ఒకసారి అవకాశం ఇస్తే 12,24,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు విచారణ చేసి 6.5 లక్షల మందికి 13B సర్టిఫికెట్లు పట్టాలు వచ్చినాయి. అయినా సరే మళ్ళీ 2020కి వచ్చే నాటికి కొత్త చట్టం వచ్చినప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా సాదా బైనామాలు ఇంకా ఉన్నాయి, మరొకసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో మొదటి నుంచి ఆనవాయితీ ఏంటంటే నోటి మాట తెల్ల కాగితాలు, స్టాంప్ కాగితాల మీద రాసుకున్న పరిస్థితి. కాబట్టి మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో చట్టంలో నియమం లేదు కాబట్టి పెండింగ్లో పడిపోయింది. ఇప్పుడు 2 రకాల సమస్యలు. ఒకటి, ధరణిలోని దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం కాలేదు. 2, ఇప్పుడు నేను ఇంకా దరఖాస్తే పెట్టుకోలేదు. ఇప్పుడు వీళ్ళ కేటగిరీ ఏంటంటే కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఈ చట్టంలో పాత దరఖాస్తులకే వర్తిస్తుంది కానీ కొత్త దరఖాస్తులు ఈ చట్టం కింద తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది, రకరకాల కారణాలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ ముందున్న పరిష్కార మార్గం కొత్త చట్టం చూపదు. మీరు కనుక సాదా బైనామా ధర కొనుండి వేరే వాళ్ళ పేర్లు ఉండి దరఖాస్తు పెట్టకపోతే అయితే ఇప్పుడు ఆ రికార్డులో ఉన్నాయని ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదా కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తెచ్చుకోవాల్సిందే. శరత్ గారు, శరత్ గారు మీరు మాట్లాడుకుంది ఆల్రెడీ. శ్రీను కొత్తగూడెం నుంచి లైన్లో ఉన్నారు. శ్రీను అడగండి, సునీల్ గారు ఇక్కడ ఉన్నారు, అడగండి మీ సందేహం అడగండి. సార్ నమస్తే సార్. అడగండి. హలో అడగండి శ్రీని గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్, అసరాపేట నియోజకవర్గం సార్. మేము ఒక గిరిజనం సార్. ఓకే. అయితే నాన్నకి 2 ఎకరాలు ఉందండి. అయితే అది వేరే వాళ్ళు రాసి సార్, రైతు బంధు కూడా 375 రూపాయలు వస్తుంది. ఆల్రెడీ 2-3 సార్లు కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళాం సార్. MRO గారికి కూడా ఫిర్యాదు ఇచ్చాం కానీ రాలేదు సార్. సమస్య ఏంటిది? అదే వేరే వాళ్ళు ఎక్కిచ్చారండి భూమి. వేరే వాళ్ళ పేరు మీద నమోదైందా సార్? వేరే వాళ్ళ పేరు ఎక్కిందా ధరణిలో? అవును సార్, రైతు బంధు కూడా రాట్లా, 375 రూపాయలు వస్తుంది. అంటే ఇంతకు ముందు మీకు పాత పాస్ పుస్తకాలు ఉండేనా? 2 పుస్తకాలు? అవును సార్, పుస్తకాలు కూడా రాలేదు సార్. పుస్తకం అయితే వచ్చింది సార్. పంచాయతీ వాళ్ళు ఇట్లా ఫోన్ చేసేసరికి ఇప్పుడు కాదు, కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు సార్. అయితే 375 రూపాయలు వస్తుంది. కలెక్టర్ దగ్గర కూడా 4-5 సార్లు వెళ్ళాం. అడుగుతున్నారు 2 పుస్తకాలు ఉన్నాయి కదా, 2 పుస్తకాలు ఉన్నాయా పాత అని చెప్పి అడుగుతున్నారు. ఉన్నాయి సార్. అంటే వాళ్ళ సమస్య స్పష్టంగా లేదు కానీ ధరణిలో ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఒకటి పాత పుస్తకాలు ఉండి కొంతమందికి కొత్త పుస్తకాలు రాలేదు. కానీ ఆయన చెప్పింది అది కాదనిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు కొంత డబ్బు వస్తుందంటే కొంత విస్తీర్ణం తగ్గిపోయి ఉంటుంది. అంటే రావాల్సిన భూమి కంటే విస్తీర్ణం తక్కువగా పడింది. ధరణిలో అట్లా ఉంటే కనుక ఒకవేళ చట్టంలో అధికారం లేకపోయినా సర్క్యులర్ ద్వారా ఏం చెప్పారంటే, మీరు ధరణిలో TM33 మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ సవరించవచ్చు అని అన్నారు. కానీ సవరించడంలో ఎందుకు ఇబ్బందులు వచ్చినాయంటే, ఉన్న భూమి కంటే ఎక్కువగా ఆల్రెడీ పుస్తకాలు వచ్చేసినాయి. అంటే భూమి లేనోడు ఎక్కించుకొని ఉన్నాడు ముందే. వీళ్ళు ఎవరైతే భూమి ఉన్నారో వీళ్ళు ఎక్కించుకోవాలంటే లేనోళ్ళ భూమి తీసేయాలి, వాళ్ళ పేరు తీయాలి. ఈ రోజున 2020 చట్ట ప్రకారం ఎవరైనా తప్పుగా భూమి ఎక్కించుకున్నా వాళ్ళ పేర్లు తీసేసే అధికారం కలెక్టర్ కానీ ఎవరికి లేదు. ఇప్పుడు కొత్త చట్టం వస్తే భూమి లేకుండా రికార్డుకి ఎవరైతే ఎక్కారో వాళ్ళ పేర్లు తొలగించడానికి అవకాశం వస్తుంది. వీళ్ళు కనుక భూమి అనుభవంలో ఉంటే వీళ్ళ పేర్లు మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిబేట్ కంటించేద్దాం. డిబేట్లో శరత్ గారు నిజంగా దాదాపు దశాబ్దంగా నేల తల్లికి సంబంధించి అనేక రైతులతో వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతున్నారు. శరత్ గారి దగ్గర అనేక సందేహాలు ఉన్నాయి. నిజంగా దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇప్పుడున్న కొత్త చట్టం ఎలా పరిష్కారం అవుతుంది? శరత్ గారు, మీకున్న సందేహాలు సునీల్ గారు. సార్, ఇప్పుడు మనం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మనం తిరిగి ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో చూస్తే కనుక రైతులు
వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే చాలా మటుకు ధరణిలో చాలా ఏళ్ళ నుంచి ఉన్న పేర్లు ధరణిలో తొలగించబడాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అసలు ఈ 2020 RO చట్టంలో అసలు లోపం ఏం జరిగింది, ఎక్కడ అసలు ప్రధానంగా లోపం జరిగిందంటారు? అంటే ధరణి అట్లా కావడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ధరణిలో పెట్టిన సమాచారం. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? 2017 సంవత్సరంలో LRUP భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పేరుతోటి ప్రతి గ్రామానికి 10 రోజుల పాటు రెవెన్యూ అధికారులను పంపి రెవెన్యూ రికార్డులను గ్రామాన్ని పంపారు. రైతుల దగ్గర ఉన్న కాగితాలు తెచ్చి చూపించమని అడిగారు. ఈ పోల్చుకొని చూసుకొని తప్పులుంటే సవరించి ఈ సవరించిన కాగితాన్ని తీసుకొచ్చి ధరణి పేరుతో కంప్యూటర్లో పెట్టారు. చాలా మంచి కార్యక్రమే. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చింది? పని ఒత్తిడి. ఒక గ్రామానికి 10 రోజులు వెళ్ళాలి. ఆ మండలంలో ఉన్నదే 10-15 మంది అధికారులు. ఆ ఊర్లో ఆ మండలంలో 10-15 గ్రామాలు, ఒక గ్రామానికి 2-3 రోజుల కంటే సమయం దొరకలేదు. మొదట్లో చేసిన ఒక 2 గ్రామాలు బాగా చేశారు. తర్వాత పని ఒత్తిడితోటి వీళ్ళు ఒక ఆయన 10% పూర్తయిందని చెప్తే ఇంకొక అధికారి 15% మొదలుపెట్టి కొన్ని జిల్లా కలెక్టర్లు మేము 100% రికార్డులను ప్రక్షాళన చేశామని చెప్పి ప్రకటించారు. 99%. ఎక్కడన్నా భూమి రికార్డులు 100% సవరించిన వీలవుతుందా? అట్లా ప్రకటించారు. వాస్తవంగా 30-40% మాత్రమే రికార్డులు సవరించబడి 100% బాగైందని చెప్పి ఇదే రికార్డు ధరణిలో పెట్టారు. అక్కడ ఒక పెద్ద పొరపాటు. అంటే ధరణిలో తప్పులు ఉన్నాయి. రెండో పొరపాటు అంటే సరే తప్పులు పెడితే పెట్టారు, ఉన్న తప్పులు సవరించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి ఉండాలి. చట్టంలో వెసులుబాటు పెట్టి కరెక్షన్స్కి అవకాశం ఇచ్చినట్లయితే ఇవన్నీ పెరిగిపోయి కాదు. ఈ 2 కారణాల వల్ల తప్పులున్న రికార్డు పెట్టారు, తప్పులు సవరించడానికి ధరణిలో అవకాశం లేకపోవడం వల్ల మనం ఈ రోజున ఫలితం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో దానికి పరిష్కారం, కొత్త చట్టం 2 పరిష్కారాలు చూపుతుంది. ఉన్న రికార్డు సవరణ కోసం దరఖాస్తు పెట్టుకుంటే సవరిస్తామంటున్నారు. దరఖాస్తు పెట్టకపోయినా ఒక ప్రత్యేకమైన మళ్ళీ స్పెషల్ డ్రైవ్ చేసి సమస్యలు సవరిస్తామని చెప్తున్నారు. ఈ 2 కాకుండా రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి కూడా రికార్డు సవరిస్తామని చెప్పి చట్టంలోనే పేర్కొనడం జరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇంకేమైనా పొరపాట్లున్నా, మ్యూటేషన్ జరిగిన ఇబ్బందులున్నా ఒక అప్పీల్ వ్యవస్థ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తహసీల్దార్ స్థాయిలోనో, RDO స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో అవన్నీ దాటుకొని వస్తే ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంటుంది కాబట్టి అక్కడ తప్పకుండా పరిష్కారం అవుతుంది. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఏర్పడదు. అట్లాగే అంటే ఇంకొక చాలా మందికి ఒక సందేహం వస్తుంది సునీల్ గారు. మామూలుగా గతంలో ఈ మాన్యువల్ రికార్డ్స్ ఉన్నప్పుడు అంతా దాన్ని ఎవరెవరో ట్యాంపర్ చేసి ఏదేదో చేశారు, పహానీల్లో పేర్లు కొట్టేశారు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ మధ్యకాలంలో ఆ వ్యవస్థ పోయింది. ఇప్పుడు VROల వ్యవస్థ తీసేశారు, గ్రామంలో కరప్షన్ లేకుండా చేశారు, ఒక పేరు వచ్చింది. తర్వాత లోపాలైతే బయటపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ వెనక్కి గ్రామ స్థాయిలో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు భూమికి సంబంధించి. అలాగే మాన్యువల్గా కూడా డిజిటల్ రికార్డ్స్తో పాటు మాన్యువల్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారన్నారు. మరి ఈ సమస్యలు రాకుండా ఎలా ఇది పరిష్కారం అవుతుంది? అంటే మనం ఈ చట్టంలో దీన్ని కొంచెం బాగా వివరించాలి. మాన్యువల్ రికార్డ్ అంటే ఇంతకు మునుపు లాగా చేతిరాతతో రాసే రికార్డు ఏది ఉండదు, నెంబర్ 1. రెండోది గ్రామ స్థాయిలో ఎవరు కూడా రికార్డులు రాయరు. ఆ సిబ్బంది వస్తున్నది గ్రామ స్థాయిలో రికార్డు రాయడానికి కావదు. మరి ఏం జరుగుతుంది? మాన్యువల్ రికార్డు అని చట్టంలో ఎందుకు రాసామంటే ఇప్పుడు మనం కాగితాల్లో రికార్డు రాసినప్పుడు తప్పులు జరుగుతున్నాయి, ట్యాంపరింగ్ అవుతున్నాయి, కంప్యూటర్ అయితే పరిష్కారం అని చెప్పి కంప్యూటర్లో పెడుతున్నాం. అంటే ఇప్పుడు కంప్యూటర్లో తప్పులు ఉండవనా? మరి కంప్యూటరే తప్పులు ఉంటే, కంప్యూటర్లో ట్యాంపరింగ్ జరిగితే, కంప్యూటర్లో ఏమన్నా కొలాప్స్ అయ్యి డేటా క్రాష్ అయితే ఎట్లా? అందుకు ఈ చట్టం ఏమంటుందంటే మీరు కంప్యూటర్ రికార్డుని కొనసాగించండి, కానీ సంవత్సరానికి ఒక్కసారి ఈ కంప్యూటర్లో ఉన్న రికార్డుని ప్రింట్ తీసి దాచిపెట్టండి అంటున్నాం తప్ప కొత్తగా మనం రాయట్లే. కానీ ఇంకొక మాట కూడా అంత చట్టం, మీరు ప్రింట్ తీయండి, దాచి పెట్టడానికంటే ముందు సంతకాలు పెట్టాలి. ఈ సంతకాలు పెట్టడానికంటే ముందు ఈ రికార్డు మళ్ళొక్కసారి గ్రామానికి పంపి అన్ని బాగున్నాయి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి రైతు కంప్యూటర్లో చూసుకోలేడు. మీరు పెద్దలు మీకు జ్ఞాపకం ఉంటే శంకరన్ గారు IAS ఆఫీసర్, వారు కంప్యూటర్ గురించి ఒక మాట అనేవాళ్ళు. నాకు ఇంకా గుర్తు, ఒక రోజు నేను వారితో డయాస్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ రోజు కూడా ఆ మాట మాట్లాడారు. ఏమన్నారంటే మీరు ఇఫ్ యూ పుట్ గార్బేజ్ ఇన్ టు ద కంప్యూటర్ ఇట్ ఓన్లీ గివ్ యూ గార్బేజ్ అవుట్. మొదటి సిద్ధాంతం. రెండోది ఏమన్నారంటే మనం ఎంత కంప్యూటర్ గురించి మాట్లాడుకున్నా గ్రామంలో అరకదున్న రైతుకి ఇంకా యాక్సెస్ ఏంటంటే కాగితాలే. కాబట్టి మనం కంప్యూటర్లు కొనసాగించుకుంటూనే ఆ కాగితాలు కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ చట్టము కంప్యూటర్ని కొనసాగిస్తుంది, కానీ అప్పుడప్పుడు ప్రింట్లు తీసి వెరిఫై చేసి సంతకాలు పెట్టి వన్స్ ఫర్ ఆల్ అది లాకర్ లో పెట్టుకున్నట్టు జాగ్రత్త. రేపు పొద్దున కంప్యూటర్ తప్పు జరిగింది అనుకోండి, దాంతో మనం పోల్చి చూసుకోవడానికి. ఇప్పుడు ఈ రోజు మీరు ధరణిలో తప్పు అంటున్నారు, మాన్యువల్ రికార్డు ఒకటి ఉండి మీకు జ్ఞాపకం ఉంటే అప్పటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ధరణి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మేము భూరికాల ప్రక్షాళన చేయబోతున్నాము, భూరికాల ప్రక్షాళన చేసినప్పుడు కాగితాల మీద ఒక రికార్డు తయారవుతుంది, మేము మాన్యువల్ గా పహాని రాస్తాము, దాన్ని 4 కాపీలు చేస్తాము, మండల కార్యాలయంలో ఒకటి, కలెక్టర్ దగ్గర ఒకటి, CCల దగ్గర ఒకటి, ఇంకొకటి గవర్నమెంట్ లో భద్రపరుస్తాము. రేపు పొద్దున కంప్యూటర్లో ఏమైనా తప్పులున్నా పోల్చుకొని చూసుకోవడానికి ఉంటుంది. ఆ పని వారు చేయలేదు అక్కడ. ఇప్పుడు ఏమంటున్నామంటే చట్టంలో అది ఒక్కసారి చేయటం కాదు,
కంప్యూటర్లో ప్రింట్ బటన్ ఒక్కటమే కదా, ప్రింట్ వస్తుంది కాబట్టి. సో ఇది మాన్యువల్ రికార్డ్ అంటే ఆ తప్పు జరగదు. రెండూ కూడా క్లారిఫై చేయాలి. గ్రామంలో అధికారులు ఎందుకు, గ్రామంలో అధికారులు ఎందుకంటే రికార్డు రాయడానికి మాత్రం కాదు, రికార్డులో ఒకసారి వెరిఫై చేసుకోవడానికి. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇనాం భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి. ఈ భూములను కాపాడాలంటే ఎప్పటికప్పుడు సమాచారం కావాలి. రెండోది, ఒక రైతుకి రెవెన్యూలో ఏం జరుగుతుందో వారి ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి రైతు కంప్యూటర్ సెంటర్కో కలెక్టర్ కార్యాలయాలకు పోలేడు కాబట్టి ఊళ్ళో ఉన్న అధికారిని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే రాబోయే రోజుల్లో మేము గ్రామానికి ఒక భూ పరిపాలనాధికారిని తీసుకురాబోతున్నాం అన్నమాట వారు చెప్పారు. మనతో హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి ఉన్నారు లైన్లో. హనుమాన్ సింగ్ గారు, ఇక్కడ న్యాయ నిపుణులు భూభారతి కమిటీ సభ్యులు సునీల్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో వారిని అడగండి డైరెక్ట్గా. నమస్కారం సార్, కమిటీ సభ్యులు గారు నమస్కారం. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. అది మా సమస్య ఒక వింత సమస్య సార్. మాది ఏంటంటే సార్ 54 నుంచి కూడా మాకు 11 ఎకరాలు ఉండేది సార్. ఖమ్మం జిల్లా ఖానాపురం గ్రామం అండి, ఖమ్మం అర్బన్ జిల్లా. అయితే ఏంటి, మాకు అప్పుడు సాగర్ కెనాల్ పోతే దాంట్లో 5 ఎకరాలు పోతే మాకు ఆ డబ్బులు ఇచ్చారు 500 రూపాయల చొప్పున. మిగతా 5 ఎకరాల్లో ఒక 3 ఎకరాలు మేము 2001లో అమ్మినాం. అది పోయినాక కూడా 2 ఎకరాలు ఉన్నట్టుగా పహానీలో 2006 వరకు చూపించారు సార్. తర్వాత నేను ఉద్యోగరీత్యా నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి తర్వాత నేను ఒక 4 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను మళ్ళీ పట్టా పాస్ పుస్తకం అప్లై చేస్తే పహానీలో కనిపించలేదు సార్. అదేంటి సార్, పహానీ మా పాత పాస్బుక్ మొత్తం ఉన్నాయండి అని మొత్తం పాత పాస్బుక్ చూపిస్తే కాసురాది అని చెప్పారు. కాసురా ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పారు. సర్వే కోసం ఇవ్వమంటే సర్వే కోసం డబ్బులు కూడా కట్టాము. ఇప్పటికి కూడా సర్వే చేయలేదు. దాదాపుగా ధరణి పుట్టింది అయిపోయింది. ఇప్పుడు భూభారతి వచ్చింది. మా సమస్య ఏ విధంగా తీరుతుందో అర్థం కావట్లేదు సార్ మాకు. ఇంకొకటి ఏంటంటే మాకు ఆ పాత పాస్ పుస్తకాలు 54 నుంచి కూడా అప్ టు మాకు 2008 వరకు చూపించింది సార్. తర్వాత కనబట్టలేదు పహానీలో. ఇప్పుడు సార్ ఇంకో చిన్న సమస్య, ఆ భూమి ఎలా పోయిందంటే మధ్యలో 2 ఎకరాలు ఒక పక్క, మిగతా 3 ఎకరాలు ఒక పక్క. ఆ 3 ఎకరాలు మేము అమ్మేసాం. మిగతా 2 ఎకరాలు చూపించలేదు 2 ఎకరాల తర్వాత. ఈ 5 ఎకరాలు ఒకటే సర్వే నెంబర్లన్నా వేరు వేరు నెంబర్లా? ఒకటే సర్వే నెంబర్ సార్. సర్వే నెంబర్ పూర్తి విస్తీర్ణం ఎంత సార్? ఆ సర్వే నెంబర్ మొత్తం ఎంత భూమి ఉండే? వచ్చేది 11 ఎకరాలు సార్. ఓకే. ఇప్పుడు ఆ భూమి పోగా ధరణిలో ఎవరైనా పట్టదారుల పేర్లు కూడా చూపిస్తుందా ఇంకా? మొత్తం సార్ 2006 వరకు చూపించింది సార్. మీ పేర్లు అడగట్లే నేను. ఈ రోజున ధరణిలో ఆ సర్వే నెంబర్ లో ఇంకెవరైనా పట్టదారులు ఉన్నారా? దండిగా అప్లై చేస్తేనే మాకు రాలేదు సార్. అప్పుడు పూర్తిగా హనుమాన్ సింగ్ గారు సార్ అడిగే క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పండి. నేను అడుగుతున్నది ఏంటంటే ఏ సర్వే నెంబర్లో అయితే కెనాల్ పోయిందో మీ పేరు రాకపోవచ్చు, కానీ ధరణిలో ఆ సర్వే నెంబర్లో ఇంకెవరైనా పట్టదారుల పేర్లు చూపిస్తుందా? చూపించలేదు సార్. ఇప్పుడు ఇందులో రెండే కారణాలు ఉంటాయి. ఒక సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో అంత భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇప్పుడు అలా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది కాబట్టి మొత్తం భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరుతోనే జరిగి ఉండొచ్చు. వీళ్ళ కనుక ఇప్పుడు హక్కులు ఉండి పాత రికార్డులు అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి రేపొద్దున భూభారతి చట్టం వస్తే వాళ్ళ రికార్డు ఆధారంగా కనుక జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఆధారాలు నిరూపించుకుంటే రికార్డు సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి వీరికి హక్కులు ఉన్నమాట నిజమైతే రికార్డుకి ఎక్కించవచ్చు, పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. అది ఇప్పుడు లేదు ఆ మార్గం, ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ కరెక్షన్కి అవకాశం లేదు, కలెక్టర్ స్థాయిలో కూడా లేదు. ఎందుకంటే ఆ భూమి మొత్తం ఇప్పుడు నోషనల్ ఖాతాకు వెళ్ళి ఉంటుంది, ఇరిగేషన్ కింద ఎక్విజిషన్ పోయి ఉంటుంది కాబట్టి ధరణిలో నోషనల్ ఖాతాలో ఉంటుంది. అది సరి చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారము సిసిఎల్ గారి దగ్గర రావాలి, నోషనల్ ఖాతాతో పట్టా మారాలి, మళ్ళీ పట్టాకి హక్కులు ఉన్నట్టుగా నిరూపించుకు ఇది తతంగం అంతా జరిగేది కాదు, రెండోది చట్టబద్ధం కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ మ్యూటేషన్కి సంబంధించి సార్, ఈ భూమి కొనుగోలు చేస్తే అందులో వ్యవసాయానికి సంబంధించిన ఏ విధంగా చేయబోతున్నారు ఈ కొత్త చట్టంలో? అంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందా, లేకపోతే అసలు ప్రక్రియ ఏ విధంగా ఉండదు? ఇది చాలా కీలకమైన అంశం కూడా, ఎందుకంటే రైతాంగం అంతా ఎదురు చూస్తుంది ఏంది రేపు పొద్దున భూమి కొన్నానో వారసత్వంగా వస్తే ఇంకోలాగా వస్తే రికార్డులో ఎట్లా మారబోతుంది, పద్ధతి ఏమైనా మారుతుందా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి హక్కుల రికార్డు, అది అప్పుడు ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు, రికార్డు వచ్చిన తర్వాత భూమి మీద ఏ రకంగా హక్కులు వచ్చినా సరే దరఖాస్తు పెట్టుకొని మ్యూటేషన్ చేసుకోవాలి. మేము ఆ చట్టంలో పేర్కొన్నది ఏంటంటే 18 రకాలుగా భూమి మీద హక్కులు వచ్చే అవకాశం ఉంది. ఆ 18 రకాలు అక్కడ రాసాం. ఆ చట్టం ఏమంటుందంటే రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా కనుక హక్కులు వస్తాయి, అంటే సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, మార్టిగేజ్, ఎక్స్చేంజ్, ఇట్లాంటి సందర్భాలలో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆయన రిజిస్ట్రేషన్ చేస్తాడు, అప్పటికప్పుడు మ్యూటేషన్ చేస్తాడు. అంటే పాత పద్ధతే కొనసాగుతుంది. కానీ పాత దాంట్లో లేనిది కొత్త దాంట్లో వచ్చింది ఏంటంటే ఈ మ్యూటేషన్లో కనుక ఇబ్బంది ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా కేసులలో చూసినాము, నేను భూమి కొనుక్కున్నా శరత్ దగ్గర నుంచి,
నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కానీ నేను మ్యూటేషన్ చేయించుకోవాలి ధరణి కంటే ముందు. షరత్ పేరే ధరణిలో కొనసాగింది. ధరణిలో మళ్ళీ ఆయన పేరు కనపడితే షరత్ తీసుకెళ్లి ఆ భూమి మీకు అమ్మేశారు, నా దగ్గర ఉండాల్సింది. ఇప్పుడు అలా మీకు అమ్మినప్పుడు కూడా తహసీల్దార్కి ఇది డబుల్ రిజిస్ట్రేషన్ తెలిసినా సరే షరత్ పేరు ధరలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయాల్సిన పరిస్థితి, మ్యూటేషన్ ఆపడానికి అవకాశం ఉండదు. కానీ కొత్త చట్టంలో ఏంటంటే అట్లాంటి మ్యూటేషన్ రద్దు చేయడానికి రెవెన్యూ అధికారులకు అధికారం వస్తుంది. నంబర్ 1. వారసత్వంగా భూములు వచ్చినప్పుడు పాత వ్యవస్థలో ఏ విధంగా ఉండేనంటే వారసులు కనుక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని టైం బుక్ చేసుకొని ఫీజు కట్టేస్తే ఎట్లాంటి విచారణ చేయకుండానే పాస్ పుస్తకాలు జారీ అయిపోయి రికార్డు మారేది. దానివల్ల ఫీల్డ్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పట్టాదారికి 4 వారసులు ఉంటారు, 2 ఊళ్ళో ఉన్నారు, 2 ఎక్కడో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆ ఊళ్ళో ఉన్న 2 వారసులు మేమే వారసులు అని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ చేసుకుని అప్లై చేసుకుంటే తహసీల్దార్కి విచారణ చేసే అధికారం లేదు కాబట్టి ఆ 2 పేరు మీద పట్టాలు అయిపోయినాయి. మిగతా 2కి తెలిసే లోపల 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, క్యాన్సిలేషన్కి అవకాశం లేదంటే వారసత్వంగా భూములు వచ్చినప్పుడు విచారణ చేయకుండానే పట్టా చేయడంలో నష్టం జరుగుతుంది. కాబట్టి కొత్త చట్టంలో నిబంధన ఏమంటుందంటే ఎవరికైనా వారసత్వంగా భూమి వస్తే తహసీల్దార్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. తహసీల్దారు నోటీసులు ఇచ్చి విచారణ చేసి వారసులు ఎవరో నిర్ధారణ జరిగినాకనే పట్టా మార్పిడి జరుగుతుంది. ఇది కాలయాపన జరగకుండా ఉండడం కోసం ఒక టైం పెడుతుంది గవర్నమెంట్ రూల్స్లలో. అది 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు. ఆ 15 రోజులకు నెల రోజులకు కనుక మ్యూటేషన్ జరగకపోతే ఆటోమేటిక్గా కంప్యూటరే మ్యూటేషన్ చేస్తారు. ఈ రెండోది. చివరికి ఇంకొకటి అర్థం చేసుకోవాలి, 3వ అంశం కొనుగోలు. ఇలాంటి వారసత్వ మ్యూటేషన్లే కాకుండా ఇతర పద్ధతులు కూడా భూమి రావచ్చు. నాకు కోర్టు తీర్పు ద్వారా రావచ్చు, లేదా నాకు 3080 సర్టిఫికెటో, ఓఆర్సీనో, లావణి పట్టాను, లేదా కోర్టు ఆప్షన్ కావచ్చు. ఇలాంటి మార్గాల ద్వారా భూమి కనుక వచ్చినప్పుడు అలాంటివి మ్యూటేషన్ చేయడానికి ధరణిలో అవకాశం లేదు, అసలు లీగల్గా ప్రావిజనే లేకపోయి ఉండే. ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే ఒక 12 రకాలుగా కోర్టు ఆర్డర్ నుంచి మొదలుకొని 3080, 13B, ఓఆర్సీ ఇట్లా ఏ విధంగా భూమి మీద హక్కులు వచ్చినా సరే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఎంఆర్ఓకి కాదు. ఆర్డీఓకి పెడితే ఆర్డీఓ విచారణ చేసి హక్కులు వచ్చిన మాట నిజమైతే ఆర్డీఓనే రికార్డుకి ఎక్కిస్తాడు, పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. మనతో మాధవరావు గారు వరంగల్ నుంచి ఉన్నారు. మాధవరావు గారు మీ సమస్య సునీల్ గారిని అడగండి డైరెక్ట్గా. హలో మాధవరావు గారు, మీ సమస్య ఏంటో అడగండి. ఇక్కడ భూభారతి కమిటీ సభ్యులు సునీల్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే. మాది వరంగల్ సార్. సార్ మా వరంగల్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు 2020లో ల్యాండ్ తీసుకున్నాం సార్, రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండి మాధవరావు గారు, గట్టిగా మాట్లాడండి. సార్ రిజిస్ట్రేషన్ అయింది సార్, 2020లో ల్యాండ్ తీసుకున్నాం సార్, 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు కాకపోతే పాస్బుక్ రాలేదు సార్. ఎన్నిసార్లు మోటేషన్కి అప్లై చేస్తే పాస్బుక్ రాలేదు సార్. ఆ సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉండదని చెప్పింది సార్. ధరణి ముందు రిజిస్ట్రేషన్, ధరణి వచ్చినాకనా? ధరణి వచ్చినాకనే రిజిస్ట్రేషన్ అయింది సార్. ధరణి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా పాస్బుక్ రాలేదా? పాస్బుక్ రాలేదు సార్. ఆ సర్వే నెంబర్లో ఏదో ఎక్స్టెన్షన్ ప్రాబ్లం ఉందని ఆపేసింది సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి ఏ క్లారిటీ లేదు సార్. ఇప్పుడు వారు అడిగిన దాంట్లో ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాం. అంటే సర్వే రికార్డు పరంగా, సెటిల్మెంట్ రికార్డు పరంగా ఉన్న భూమికి ఇప్పుడున్న రికార్డు భూమికి వ్యత్యాసం ఉంది. తెలంగాణలో దాదాపుగా 50-60 లక్షల ఎకరాల భూమి పెరిగింది. అంటే వాస్తవ భూమి కంటే రికార్డులు పెరుగుతూ వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళనలో చాలా వాటిని సరి చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు కూడా నాకున్న సమాచారం మేరకు ఒక 10-12 లక్షల ఎకరాల భూమి రికార్డులో ఎక్కువ ఉంది. అంటే అసలు భూమి లేదు అప్పలేదు. ఇప్పుడు అది సరి చేయాలంటే చాలా నెంబర్లలో ఏమవుతుందంటే ఈ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు, ఇప్పుడు వీరు కొన్న భూమి కనుక ఆ సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ ఉన్న నంబర్ అయి ఉంటే దాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఎవరిది తీసేయాలో ముందు నిర్ధారణ కావాలి. అది జరగాలంటే ఫీల్డ్కి పోయి సర్వే జరగాలి, వాస్తవం ఎవరున్నారో చూడాలి, ఎవరి పేరు డిలీట్ చేయాలో చేసి అది డిలీట్ అయితే తప్ప ఇంకొకరు ఎక్కించడానికి ఉండదు. అవన్నీ హోల్డ్లో ఉన్నాయి. కొత్త చట్టం కనుక వస్తే ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ సర్వే నెంబర్లలో అయితే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఉందో వాటిని ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాస్తవంగా ఉన్న వాళ్ళ పేర్లు ఉంటాయి. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా జెన్యూన్గా భూమి ఉండి రికార్డు ఉన్న వాళ్ళ పేర్లు ఎక్కించడానికి అవకాశం ఏర్పడుతుంది. సార్ ఇక్కడ అంటే ఒక దాదాపు 3 సార్లు ఇప్పటివరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం సంబంధించి ఆర్ఓఆర్ చట్టం మార్పు జరుగుతుంది. ఒకటి 1948, 1971, మళ్ళీ ఒకటి 2020లో. ఈ మూడింటికి సంబంధించి మీరు ఈ కొత్తగా భూభారతి తయారు చేసే క్రమంలో, చట్టం తయారు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఏం యాడ్ చేసిన కొత్తగా మీరు? అంటే హక్కుల, ఇది ఒక మాట మనం లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హక్కుల రికార్డు తయారీ అనేది బ్రిటిషర్లు మనకు చెప్పిన కాన్సెప్ట్. అప్పటిదాకా మనకి అసలు ఈ కాన్సెప్ట్ లేదు. మనకేమి ఉండేది, ఒక 200 ఏళ్ళు వెనకపోతే అసలు ఏ రికార్డు ఉండేది కాదు. భూమి ఉంటే సంతం దున్నుకోవటం, పండించుకోవటం, నా భూమి నేనే యజమాని, ఉంటే ఎవరి ఆధీనంలో ఉంటే ఆయన యజమాని. ఎప్పుడైతే పన్ను వసూళ్ళకి రికార్డు తయారైందో మనకు 2 రకాల రికార్డులు ఉండేవి. ఒకటి భూములను కొలిచినప్పుడు తయారు చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డు, అది గ్రామ పట్టము, టీపను,
సేతువారు, అది కొలిచి చెప్పి తయారు చేసిన రికార్డు. ఏటేటా పన్ను వసూలు చేస్తున్నప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు ఒక 40 రిజిస్టర్లు మెయింటైన్ చేసే వల్ల చాలా కీలకమైన రికార్డు పహాని. ఈ రెండు తప్ప ఇంకా వేరే రికార్డు లేవు. కానీ బ్రిటిషర్లు చెప్పిన మాట ఏంటంటే, మీరు 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఒకసారి సర్వే చేస్తే కరెక్ట్ కాదు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి హక్కులు మారినప్పుడల్లా ఒక రికార్డులో మెయింటైన్ చేయాలి, అందుకోసం ఒక హక్కుల రికార్డు ఉండాలి అని చెప్తే నిజాం పరిపాలకులు మొట్టమొదటిసారిగా 1936లో ఒక 6వ చట్టం తీసుకొచ్చారు. అది పెద్దగా అమలు జరగలేదు, లిమిటెడ్గానే ఉండే. దాని తర్వాత హైదరాబాద్ అంటే మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 6-7 ఏళ్ల పాటు ఉన్నప్పుడు 1948లో ఒక చట్టం వచ్చింది, 6వ చట్టము. ఆ 6వ చట్టం కింద డిక్లేర్ కాబడిందే కాసరా పహాని. అంటే కాసరా పహాని ఈ రోజు కూడా మనం ఉపయోగించుకుంటాం. అది 1948 చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడ్డ పహాని. అగ్రికల్చర్ సెన్సస్ చేసి ఆ తర్వాత దాన్ని 6వగా ప్రకటించారు. 71 చట్టం కింద ఉమ్మడి రాష్ట్రంలో అంటే 1971 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 6 ఉంది, కానీ ఆంధ్ర ప్రాంతానికి లేదు. అందుకే 71లో రాష్ట్రం మొత్తానికి వర్తించేటట్టు ఒక చట్టం చేసి 89లో రూల్స్ వచ్చినాయి. అది అమలు చేస్తూ తయారైన హక్కుల రికార్డే 1B రిజిస్టర్. మనం 1B చాలా పాపులర్గా వింటాం. 2020 చట్టంకి వచ్చేసరికి కొత్తగా హక్కుల రికార్డు ఏది తయారు కాలేదు, 1Bలోనే మార్పు చేర్పులు చేసి దాన్నే ధరణి హక్కుల రికార్డుగా ప్రకటించారు. ఇప్పుడు మనం 24కి వస్తున్నాం. ఈ చట్టం రూపొందించేటప్పుడు 48లో 71లో 2020లో ఏవైతే మంచి ఉన్నాయో వాటిని కొనసాగించాము. ఉదాహరణ 2020 చట్టంలో రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ చేసే విధానం ఉంది, అది కొనసాగుతుంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, మాకేం బేషజాలు లేవు, అది భారత చట్టంలో మంచి ఉంది, దాన్ని కొనసాగిస్తామన్నారు. 71 చట్టం తీసుకుంటే అప్పీల్ వ్యవస్థ, కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ యంత్రాంగమే విచారణ చేసి పరిష్కరించే యంత్రాంగం 71లో ఉంది. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది, అది ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు 48 చట్టం తీసుకుంటే 1948లోనే మ్యూటేషన్ కాగానే సబ్ డివిజన్ చేయాలని రూల్ ఉండే దాంట్లో, అది మనం ఇక్కడ పాటించట్లేదు. ఆ రూల్ మళ్ళీ ఇక్కడికి తిరిగి తీసుకొచ్చాం. అట్లా ఈ 3 చట్టాలలో ఉన్న మంచిని కొనసాగిస్తూనే ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం వెతుకుతూ రాబోయే ఒక 20 ఏళ్ళకి ఈ చట్టం పనికి రావాలనే ఉద్దేశంతో కొన్ని కొత్త నియమాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది. మనతో విష్ణు గారు సిద్దిపేట నుంచి జాయిన్ అవుతున్నారు. విష్ణు గారు, మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్య అడగండి. సునీల్ గారు నమస్తే. నమస్తే సార్. ఏం లేదు సార్, మేము ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాం సార్ మీ దగ్గరికి. అప్పుడు హలో సార్ అడగండి వింటున్నారు సార్, అడగండి. ఏం లేదు సార్, మేము ఒకళ్ళ దగ్గర సాదా బైనామా 5-6 కలిసి గజారాల్లో కొన్నాం సార్. ఇప్పుడు అది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. అయితే వాళ్ళ 2వ భార్య కొడుకు ఇంకో ఆయన ఈయన పేరు కాకుండా ఆయన ఎక్కించుకున్నాడు. సగం ఉండే ఫస్ట్, పక్కనేమో మాకు అమ్మిన పేరు మీద ఉండే. హలో చెప్పండి. అయితే వాళ్ళ ఆయనకు 2వ భార్య కొడుకు ఆయన ఏం చేసింది, సగం ఉండే కబ్జాలు, అంటే దాని కాస్తుల. హలో అడగండి సార్, మొత్తం క్వశ్చన్ చెప్పండి. ఏమైందంటే ఇప్పుడు ఆయన చనిపోక ముందే ఈయన మొత్తం పట్టా చేసుకున్నాడు సార్. అంటే రికార్డు మొత్తం ఆయన పేరు ఎక్కించుకున్నాడు. మొన్న రాక ప్రొవిజన్ లో ఉండే ధరణిలో, మొన్న 2023లో ఆగస్టులో మొత్తం అది కేవైసీ చేయించుకొని ఇప్పుడు మొత్తం పట్టా. అసలు యాక్చువల్ గా మాకు అమ్మిన కొడుకు కూడా ఉన్నాడు. ఇంకా ఆయన సీఎం అక్కడ క్యాంపులలో అక్కడ ఇక్కడ అప్లికేషన్ పెట్టినా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు దానికి ఏం చేయమంటారు? మేము సాదా బైనామా ఉన్నాము, ఆయన పట్టా చేయించుకున్నాడు, యాక్చువల్ గా ఆయనది కాదు. 2 అంశాలు. ఇప్పుడు ఇప్పటికిప్పటికి అంటే కొత్త చట్టం రాకముందే ఒక మార్గం ఏంటంటే, ధరణిలో ఈరోజు ఒక మాడ్యూల్ ఉంటుంది. అదేంటంటే ఎవరన్నా ధరణి రాకముందు వ్యవసాయ భూమిని గజాల్లో కొనుక్కొని ఉన్నట్లయితే అది ధర నుంచి తొలగించమని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి పట్ట అయితే కాదు, కానీ ధర నుంచి తాత్కాలికంగా తొలగించవచ్చు. కానీ వీళ్ళకి పట్ట కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా ఆయనకి హక్కులు నిరూపించుకోవటం రెవెన్యూ కోర్టులలో సాధ్యపడదు. ఎందుకంటే సాదా బైనామా అప్లై చేసుకొని ఉండలేదు కాబట్టి దీని మీద కన్సిడర్ చేయడానికి లేదు. అది ఆల్రెడీ నాన్ అగ్రిగేషన్ మారిపోయింది కాబట్టి అది ఎప్పటికైనా కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ ద్వారా తెచ్చుకోవాల్సిందే. ఈ సందర్భంగా ఒక మాట అందరికీ తెలియజేసేది ఏంటంటే, 6R చట్టం అనేది జిందా తెలిసిమాత్ సొల్యూషన్ కాదంటే, అన్ని సభ్యులకు ఒకటే పరిష్కార మార్గం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలు దాదాపు 80% సమస్యలు హక్కుల రికార్డుకి సంబంధించి ఉంటాయి. వాటికి పరిష్కారం ఈ చట్టం చూపిస్తుంది. మిగతా 20% సమస్యలు ఉంటాయి చూసారా, అది మిగతా రెవెన్యూ, అది పిఓటి చట్టం కావచ్చు, లేకపోతే టెనెన్సీ చట్టం కావచ్చు, ఇనాం చట్టం కావచ్చు, కొన్ని అంశాలు ఇప్పటికి కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. అట్లా వీరు చెప్పిన సందర్భం సమస్య ఏంటంటే అది కోర్టుకు వెళ్ళి తెలుసుకోవాల్సిన సమస్య. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అని కాబట్టి కోర్టుకు వెళ్ళి తెలుసుకోవాలి. శరత్ గారు, ఇంకా కీలకంగా మీరు గమనించిన సమస్యలు ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు అందరూ భూమి అనగానే ఒకటే అనుకుంటారు, కాకపోతే భూముల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ భూముల్లో రకాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక విధంగా మనకు ప్రక్రియ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ కానీ వీటికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది ప్రక్రియ? అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏం మార్పు చేసింది? ఈ చట్టము కొన్ని రకాల భూములకు వర్తించదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములకి ఆర్ఓఆర్ చట్టం పడుతుంది, వాళ్ళకి హక్కుల రికార్డుకి ఎక్కించాల్సిన పని లేదు. దానికి అదనంగా ఇంకొక 2 కేటగిరీ భూములని ఈ చట్టం కొత్తగా చేర్చింది. జాగీరు భూములకి, ఇనాం భూములకి కూడా ఈ చట్టం వర్తించదు అని, అవి ప్రభుత్వ భూములుగానే నమోదు చేయాలని అని చెప్తూనే ఇంకొక మాట ఏమన్నంటే అది జాగీర్ భూమి అయి ఉండి లేదా ఇనాం భూమి అయి ఉన్నా సరే ఆ చట్టాల కింద కనుక మీరు పాస్ పుస్తకం అంటే పట్టా తెచ్చుకొని ఉంటే ఇందులో ఎక్కిస్తాం. ఉదాహరణకి ఇనాం భూమి తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంది. ఇనాం భూమికి ఓవర్స్ వచ్చిన తర్వాత హక్కులు వస్తాయి. ఓవర్స్ వచ్చేంత వరకు అది ఇనాం భూమిగా ఉంటుంది. ఈ చట్టం కింద ప్రభుత్వ భూమిగానే నమోదు చేయాలని పెట్టాము. ఎందుకు అంటే జాగీర్ భూములు, ఇనాం భూములు మళ్ళీ ఎవరైనా తప్పుగా పట్టాలు తెచ్చుకోకుండా, ప్రభుత్వ ఆస్తికి నష్టం జరగకుండా వీటిని ఎగ్జామ్షన్ కేటగిరీలో పెట్టాం. మిగతా అన్ని రకాల భూమికి చట్టం వర్తిస్తుంది. అది వ్యవసాయ భూమి కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు, ఆబాది కావచ్చు, భూదానమై ఉండొచ్చు, సీలింగ్ మిగిలి భూమి అయి ఉండొచ్చు, అసైన్మెంట్ అయి ఉండొచ్చు, ఏ రకమైన భూమి అయినా సరే ఈ ఇప్పుడు నేను చెప్పిన పేర్కొన్న 3 ఎగ్జామ్షన్ తప్ప అన్నీ వస్తాయి దీంట్లోకి. ఇంకో విషయం ఏంటంటే భూ సర్వే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్లేస్ ఏమో తక్కువ ఉంది, రిజిస్ట్రేషన్లో రికార్డులో ఎక్కువ ఉంది. సో ఈ భూ సర్వేకి సంబంధించి ఇంతకుముందు మాట్లాడాము, మిస్ మ్యాచ్ ఉంటే ఎంజాయ్మెంట్ సర్వే చేసి సవరించడానికి అవకాశం. మనతో రాములు గారు వరంగల్ నుంచి ఉన్నారు. రాములు గారు మీ ప్రశ్న ఏంటి అడగండి. నమస్కారం సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. సార్ హెచ్ఎంటీకి ప్రత్యేకంగా అభినందనలు సార్. థ్యాంక్ యూ. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. సునీల్ సార్. నమస్తే చెప్పండి సార్. ఏంటంటే మా తాతగారు 1968లో కొనుగోలు చేసింది సార్ భూమిని. చెప్పండి సార్, కంటిన్యూ క్వశ్చన్ అడగండి. 1968లో కొనుగోలు చేసింది సార్. అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా మేమే పొజిషన్ లో ఉన్నాం సార్. మేము అయితే సాదా బైనంలో అప్లికేషన్ కూడా ఇచ్చాం సార్. మేము పొజిషన్ లో మేము ఇప్పుడు కూడా ఉన్నాము. అప్పటి నుంచి కంటిన్యూషన్ ఉన్నాం సార్. అది ఇంతవరకు ధరణిలో మాకు పట్టా పాస్బుక్ కాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు మీరు 2020లో ధరణి వచ్చినప్పుడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా? సాదా బైనంలో అప్లికేషన్ పెట్టాం సార్. అదే 2020 సంవత్సరంలో పెట్టిన అప్లికేషన్ రసీదు ఉందా మీ దగ్గర? పెట్టిన అప్లికేషన్ ఉంది సార్. మీరు కనుక 2020 సంవత్సరంలో సాదా బైనామా దరఖాస్తు పెట్టి ఉంటే కనుక ఈ చట్టం రాగానే ఆర్డీఓ నోటీసులు ఇస్తారు, విచారణ చేసి మీరు కొన్న మాట వాస్తవం అయితే మీకు పట్టా వస్తుంది. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ 9 లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో చట్టం రాగానే విచారణ జరిగి పట్టాలు వస్తాయి. సో ఇప్పుడు గతంలో చాలా వరకు తప్పులు దొరికి వాళ్ళ పేర్లు లేవని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు మీరు సవరిస్తారా ఈ కొత్త చట్టంలో? ఇప్పుడు మీరు సెక్షన్ 4 చూస్తే ఈ చట్టంలో చాలా కీలకం, మీద అందరికీ అవగాహన కావాలి. సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే ఈ కొత్త చట్టం రాగానే ధరణి కింద ఉన్న రికార్డు ఏదైతే ఉందో ఈ చట్టం కింద కొనసాగుతుంది హక్కుల రికార్డు. ఎందుకు? తాత్కాలికంగా. ఆ తాత్కాలికంగా కూడా ఎందుకు కొనసాగించాల్సి వస్తుందంటే మీకు జ్ఞాపకం ఉంటే ధరణి వచ్చినప్పుడు దాదాపుగా 2 నెలల పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఒక 4 నెలల పాటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయింది. భూ సమస్యల పరిష్కారాన్ని దాదాపుగా 6 నెలలు ఆపేశారు. శ్రీశైల గారు అప్పుడు సర్క్యులర్ ఇచ్చి ఏ రెవెన్యూ అధికారి ఏ తీర్పులు ఇవ్వద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు అట్లా జరగొద్దు అంటే మనం కొత్త వ్యవస్థ తెస్తున్నాం కాబట్టి అది తెచ్చేదాకా మీరు అన్ని ఆపేయండి అంటే కుదరదు. కాబట్టి తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డు భూభారతి చట్టం కింద కూడా రికార్డుగా తాత్కాలికంగా కొనసాగుతుంది. మరి ఈ లోపల ఏం జరుగుతుంది అంటే దీర్ఘకాలికంగా భూములని సర్వే చేసి కొత్త రికార్డు తయారవుతుంది. అది తయారు కావాలంటే కూడా సమయం పడుతుంది. కాబట్టి మధ్యంతరంగా చేయబోయే పని ఏంటంటే ప్రభుత్వమే ఎంజాయ్మెంట్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా రికార్డుల ప్రక్షాళన చేసే కార్యక్రమం తీసుకుంటుంది. దీనికి అదనంగా సెక్షన్ 4(5) లేదా సెక్షన్ 4(6) ప్రకారం సెక్షన్ 4(5), 4(6) ప్రకారము ఎవరైనా సరే ధరణికి ఎక్కకపోయినా భూమి ఉంది ధరణికి ఎక్కలేదు లేదా ధరణికి ఎక్కి తప్పులున్నా వాళ్ళు సవరించడం కోసము ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి రూల్స్లో చెప్తారు. 23 రకాల సమస్యలు ఉన్నాయి. తహసీల్దార్కి కొన్నిటి మీద అధికారాలు ఇవ్వబోతుంది, ఆర్డీఓకి కొన్నిటి మీద అధికారాలు ఉంటాయి, కొన్నిటికి కలెక్టర్కి ఉంటాయి. వాళ్ళకి అప్లై చేస్తే సరి చేస్తారు. వారు తీసుకున్న నిర్ణయం మీద కనుక అభ్యంతరం ఉంటే ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇట్లాగే సతీష్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. సతీష్ గారు మీ సమస్య అడగండి, సునీల్ గారు భూభారతి కమిటీ సభ్యులు ఆన్సర్ చేస్తారు. సార్ నమస్కారం సార్. నాకు కే సతీష్ కుమార్ సార్, రంగారెడ్డి డిస్టిక్ శంకర్పల్లి మండల్ పర్వేద విలేజ్. అయితే మాకు ధరణి రాకముందు 2 ఎకరాల 11 గుంటల భూమి ఉండేది సార్. పాత బుక్కులు 2 బుక్కులు ఉన్నాయి అన్నారు కానీ దాకా చూసినప్పుడు సేమ్ అదే విధంగా ధరణి ఉన్నప్పుడు ధరణి రాకముందు ధరణి వచ్చిన తర్వాత 1 ఎకరా 37 గుంటలు రికార్డుకి వస్తుంది సార్. చాలా సార్లు మండల ఆఫీస్ చుట్టూ తిరిగినాము, ఎంఆర్ఓకి పక్కవారికి అందరికి అడిగినాం కానీ కాలేదు సార్. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు మాకున్న పాస్బుక్ లో అయితే ఇప్పుడు ధరణిలో ఉన్న అయితే 1 ఎకరా 37 గుంటలు మాత్రమే ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి సార్? ఇక
ఇది అంటే దీన్ని కొంచెం లోతుగా మాట్లాడాలి. సమస్య రావడానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నాం తెలంగాణలో భూమి పెరిగిందని. పెరిగిన భూమిని రికార్డులు తగ్గించే ప్రయత్నం 2017లో జరిగింది. ఎట్లా చేయాలి ఆ ప్రయత్నం అంటే ఫీల్డ్ మీదకి పోయి ఎక్కడ పెరిగిందో వాస్తవంగా ఎవరున్నారో చూసి, రైట్స్ ఎవరికి ఉన్నారో చూసి, హక్కులు లేని వాళ్ళే, భూమి మీద లేని వాళ్ళే తొలగించాలి. కానీ అంత సమయం లేదు కదా రెవెన్యూ అధికారులకి. అప్పుడు ఏం చేశారంటే ఒక పెద్ద అధికారి అప్పుడు నాతో అన్నాడు, ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నామంటే ఎన్నికలప్పుడు ఒక గ్రామంలో 500 ఓట్లు ఉన్నాయి, సడన్గా 1500 ఓట్లు అయినాయి. ఎన్నికల అధికారి అడుగుతాడు, ఆ ఊళ్ళో చాలా పెరిగినాయి సరి చేయమంటే ఏం చేస్తాము, ర్యాండమ్గా ఒక 1000 ఓట్లు తీసేస్తాం, 500 ఓట్లు తీసేస్తారు. నిజంగా పోయినాడు మళ్ళీ వచ్చి దరఖాస్తు పెట్టుకుంటాడు కదా, అప్పుడు చూద్దాంలే. అదే పద్ధతి భూములు కూడా పాటించారు. ఈ సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉండాలి, 10 ఎకరాలు అయింది, 6 ఎకరాలు తీసేయాలి. ఎవరో 6 ఎకరాలు తీసేసేయండి ర్యాండమ్ గా. దీని మీద ఒక జోక్ ఉంది, ఎట్లా తీసేశారంటే 4 రకాలుగా తీసేశారట. కొంత పేదవాళ్ళు ఉన్న ఓరియంటేషన్ ఉన్న వ్యక్తులు, కింద స్థాయి అధికారులు ఉంటేనో పేదోళ్ళే ఉంచారట, పెద్దోళ్ళ దాంట్లోకి కొద్దిగా తీసేశారట. కొంత పెద్దవాళ్ళ వైపున ఆలోచించే విధానం ఉన్న వాళ్ళంట పెద్దోళ్ళ నుంచి చిన్న వాళ్ళ దానికి తీసేశారట. ఇంకొక ఆయన మిడిల్ పాత్ అందరికి సమానంగా కొత్త పెట్టాడు, ఎకరం తగ్గించాలని తీసేశారు. ఇక 4వ రకం ఉంది, వాళ్ళకి ఏదో ఆశించి ఉంటాడు, ఆశించి ఇచ్చిన వాళ్ళకి ఉంచాడు, ఇవ్వని వాళ్ళకి తీసేశాడు. ఇలా ఏదో ఒక పద్ధతిలో వాస్తవంగా భూమిలో ఉండాల్సిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మిస్ మ్యాచ్ తగ్గాలంటే ఏం జరగాలి, ఎంజాయ్మెంట్ సర్వే. ఇప్పుడు వారి ప్రాబ్లం కూడా అదే, ఆయనకు ఉండాల్సిన భూమి కంటే రికార్డులో తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వస్తే ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాళ్ళ భూమి వాస్తవంగా వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళకి హక్కులు ఉన్నట్టుగా కాగితాలు ఉన్నట్లయితే భూభారతి చట్టం కింద మళ్ళీ కొత్త పాస్బుక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఓవరాల్గా మొత్తం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంజాయ్మెంట్ సర్వే అంటే అది కేస్ బేస్డ్గా నా దృష్టిలో ఏంటంటే దాని మీద ఇంకా విధి విధానాలు నిర్ణయం కాలేదు. కానీ ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటక రాష్ట్రం మీద ఒక్కసారి సర్వే చేయలే, వాళ్ళు ఒక విధానం పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు జరుగుతాయో వాటి వరకు మాత్రమే సర్వే చేసుకుంటూ పోయారు. ఒక 15-20 సంవత్సరాలకి ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా సర్వే జరిగిపోయింది. రెండో పద్ధతి ఏంటి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ చెప్పి, ఉదాహరణకి ఈ చట్టం రాకముందు ప్రభుత్వం తరపున మేము 2 పైలట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకటి తిరుమలగిరి సాగర్ మండలం నల్గొండ జిల్లాలో ఒక పైలట్ కార్యక్రమం ప్రభుత్వం తరపున జరిగింది, అక్కడ ఎంజాయ్మెంట్ సర్వే జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక 10 గ్రామాల్లో నేనే వ్యక్తిగతంగా ఉండి ఒక సర్వే, ఇదొక మోడల్ అదొక మోడల్. ఇదేమో డైరెక్ట్గా అప్లికేషన్ తీసుకొని చేశాము. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఎప్పటికొకసారైనా రీసర్వే జరగాలి. మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం కూడా, రాబోయే రోజుల్లో ప్రభుత్వం రీసర్వే చేసే వెసులుబాటు కూడా ఈ చట్టంలో పెట్టాం. రీసర్వే జరిగితే కొత్త రికార్డు చేసుకోవచ్చు. అలాగే మనతో మంచిర్యాల నుంచి చెన్నై గారు ఉన్నారు. చెన్నై గారు అడగండి, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. సార్ మాది ఈ ఎల్లారం శివారు సార్, అడగండి. మంచిర్యాల జిల్లా. అయితే అది అంతకుముందు మాకు ఆన్లైన్ లా ఉన్నది సార్, 2014లో 2014 ఆన్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ధర నెచ్చిన కాడ నుంచి ఆన్లైన్ కనబడతలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ అది మాకు కాలేదు. మరి ఇప్పుడు భూభారత్లో సెట్ అవుతుంది అంటారు సార్. ఇప్పుడు ఇది అంటే 2014 ఆన్లైన్ అంటే అప్పుడు ఆన్లైన్ వెబ్ లైన్లో ఉన్న పహాని దాంట్లో ఉంది అంటే బూరికల్ల పక్షాలన్నప్పుడే వీళ్ళది పోయి ఉంటుంది. భూభారతి చట్టం నుంచి ఒక మాట చెప్పొచ్చు, ఎవరికైనా సరే చట్టబద్ధంగా భూమి ఉండి సాగుల అనుభవంలో ఉండి హక్కులు ఉన్నట్లయితే ఈ చట్టం కింద తిరిగి రికార్డుకి ఎక్కించుకోవడానికి, తద్వారా కొత్త పాస్బుక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళది పార్ట్ బిలో ఉన్న కేసు, ఎందుకంటే పాస్బుకే రాలేదంటున్నారు కాబట్టి పార్ట్ బి కేటగిరీ అంటే డిజిటల్ సంతకం కాని కేసు. పార్ట్ బి కేసులన్నీ కూడా రూల్స్లో చెప్తారు, అది తహసీల్దార్కి పోవాలా, ఆర్డీఓకి పోవాలా, కలెక్టర్ పోవాలా నిర్ణయం జరుగుతుంది. వారి కనుక దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే సార్, మనం ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన భూముల గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రామంలో చూసుకుంటే ఈ ఆదాబి గ్రామ కట్టానికి సంబంధించిన వీటికి సంబంధించి కూడా ఈ చట్టంలో కొత్త చట్టంలో ఉందా ఏదైనా? అంటే మీకు అవగాహన ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వము ఒక 4 సంవత్సరాల క్రితము ఒక కొత్త పథకాన్ని పంచాయతీరాజ్ శాఖ మొదలుపెట్టారు. దాని లక్ష్యం ఏంటి, స్వామిత్వ పేరుతోటి సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ పేరుతోటి. ఆ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాలలో ఈ గ్రామ కంటాలు ఆబాదులు ఏవైతే నివాస స్థలాలు అంటామో అవి ఇప్పటిదాకా సర్వేనే జరగలేదు. దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. పంచాయతీలకు వచ్చే ఆదాయం ట్యాక్స్ తగ్గుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా కుదోబెట్టుకోవాలంటే అవకాశం లేదు, అమ్ముకోవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రాబోయే 3-4 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని గ్రామ కంటాలని సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో కొలిచి
ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి ఆస్తి కార్డులో పాస్బుక్లు ఇవ్వాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. కావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో మనం ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు. 2 కారణాలతో. అప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది ఒకటి, చట్టంలో ఎక్కడ నియమం లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం అది చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా ఆర్ఓఆర్ చట్టంలో నియమం పెట్టాం కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్న నివాస స్థలాలకి కూడా రికార్డు రాబోతుంది. మనతో సతీష్ గారు తాళ్లపల్లి నుంచి జాయిన్ అవుతున్నారు. సతీష్ గారు మీ సమస్య అడగండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. సార్ నమస్కారం సునీల్ గారు. నమస్తే సార్. మాది ఇష్యూ ఏంటంటే మేము మా చిన్న నాయనమ్మ ఇద్దరం ఉండే హలో చెప్పండి సార్, చెప్పండి సార్. ఆమె ఏంట 30 years 40 years కిందనే ఆమె భూమి అమ్మేసుకుంది. దాన్ని పట్టువారు ఏం చేసినట్టు పానీళ్ళలో మార్చేసిండే. సేల్డెడ్ ఏం లేదు. మాది జాయింట్ పట్టాలి కాబట్టి రికార్డు ఆమెకు ఉంటుండే, మాకు ఉంటుండే. మా రికార్డు అప్పుడు 30 years కింద కట్ చేసింది, ఆమె అమ్ముకుంది, ఆమె వెళ్ళిపోయింది, అయిపోయింది ఆమె ఇష్యూ. మా రికార్డు ఆమె పేరు మీద ఉండే, ఆమె చనిపోయింది. తర్వాత వాళ్ళ వారసులు 2 బిడ్డలు, వాళ్ళు సక్సెషన్ చేసుకోలేదు. అయితే మేము ఏం చేసినా ఎంఆర్ఓ దగ్గర పిటిషన్ పెడితే వాళ్ళకి నోటీసులు పంపించేసిండే, అయిపోయింది. ఒక ఫైల్ తయారు చేసి 2-3 సార్లు నోటీసులు ఇచ్చి మాకు పంచనామా చేసి మేము కబ్జాలో ఉన్నాం అదంతా రాసి మాకు రికార్డు ఎక్కిచ్చేసిండు. ధరణి వచ్చిన తర్వాత ఏం చేశారంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చింది, మీరు ఎంక్వైరీ చేయండి అని. కలెక్టర్ ఏం చేశాడంటే ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ ఇక్కడ ఫైల్ దొరకట్లేదు వీళ్ళదని రిపోర్ట్ ఇచ్చిండు. కలెక్టర్ ఏం చేసినట్టే ఫైల్ దొరకట్లేదు కాబట్టి వీళ్ళ రికార్డు కట్ చేసి వాళ్ళకి ఎక్కియమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిండు. వాళ్ళు పాత పహానిలో అనుభవదారు కాలంలో మీ పేరుండేనా? అనుభవం కాలంలో మేమే ఉన్నాం. ఉన్నారా? ఉన్నాం. పట్టకాలంలో ఉన్నాం, అనుభవం కాలం. పట్టకాలంలో వాళ్ళు ఉన్నారు, అనుభవదారు కాలంలో మీరు ఉంటారు. ఉండుంటాం అంతే సార్. ఇప్పుడు కబ్జాలో మేమే ఉన్నాము. మీ సమస్య అర్థమైంది. అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మధ్యలో నాపే సమాధానం చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది కూడా చాలా మనకు అనుభవదారి కాలం ఎందుకు ఉండాలి అంటే ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు వారసంగా పంచుకున్నప్పుడు మీకు తెలియంది కాదు, అన్నదమ్ములేమో కాగితాల మీద ఒకలాగా పంచుకుంటారు, ఫిజికల్ గా పంచుకుంటే ఒక చోట. అరే ఇక్కడ పెద్దానికి ఇక్కడ చిన్న అని పంచుకుంటారు. కానీ మళ్ళీ కాగితాల మీద పంచేటప్పుడు అన్ని సర్వే నెంబర్లు అందరూ సమానంగా పంచుకుంటారు. పట్టదారు నేనే ఉంటాను, కానీ అనుభవంలో మా తమ్ముడు ఉన్నాను అనుకో, అనుభవదారు కాలంలో తమ్ముడి పేరు రాస్తారు. ఆయన భూమి ఆయనే అర్థం. సాగుదారి కాలం ఉన్నంత కాలం సమస్య రాలే. ఎప్పుడైతే మనం ఈ సాగుదారి కాలంలో రాయటం మానేసామో అప్పుడేమవుతుంది, నేను ఒక్కనే మిగిలిపోయిన పట్టాకాలంలో. అసలు ఆ భూమి నేను లేను, మా వారసుల గారికి ఇచ్చేసిన భూమి అది. ఇప్పుడు వాళ్ళది అట్లాంటిది. సో అట్లాంటి సమస్యలకు రాకుండా ఉండటం కోసమే అనుభవదార కాలం వస్తుంది. ఉదాహరణ ఇప్పుడు వీళ్ళ సమస్యకు పరిష్కారం ఎట్లా అంటే, రేపు కొత్త చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి మళ్ళీ పోయి కేసు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకి హక్కులు ఉన్నమాట నిర్ధారణ అయితే రికార్డుకి ఎక్కించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే రైతులు కానీ భూ యజమానులు మామూలుగా పేపర్ మీద రాసుకోవడం, తెల్ల కాగితం మీద రాసుకొని వదిలిపెట్టేసి ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గత ధరణిలో కూడా చాలామంది అప్లై చేసి రాలేదు. సో అది ఇప్పుడు మీ కొత్త భూభారత్ చట్టంలో వచ్చే అవకాశం ఉందా? కొత్తగా దరఖాస్తు పెట్టడానికి అవకాశం లేదు. కేవలం 20 సంవత్సరాల దరఖాస్తు పెట్టి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చట్టం పరిష్కారం చూపిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు పెట్టిన వాళ్ళు ఆ రికార్డులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ అన్నా చేసుకోవాలి, లేదా కోర్టుకు వెళ్ళి కేసు అన్నా వేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే సార్ చెప్పండి. ఇంకా లావన్ పట్టకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుందా? లావన్ పట్టు చాలా మంది, ఎందుకంటే లావన్ పట్టు తీసుకొని మళ్ళీ అమ్మకాలు జరిగినాయి, మళ్ళీ తిరిగి కొనుగోలు జరిగినాయి, డబుల్ ఈ విధంగా జరిగింది కదా. మరి దానికి పరిష్కారం అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం ఈ చట్ట పరిధిలో రాదు. దానికి వేరే చట్టం, పిఓటి చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉన్నంత కాలం మాత్రమే రికార్డులు ఇక్కడ ఎక్కించడానికి ఉంటుంది. ఎవరైనా అసైన్మెంట్ భూములు కొనుక్కుంటే కనుక ఈ చట్టం కింద పాస్బుక్లు ఇవ్వడానికి కుదరదు. ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు పేదవాళ్ళు అయితే పిఓటి చట్టం కింద కలెక్టర్ రెగ్యులర్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఇందులో రికార్డులు ఎక్కించుకోవచ్చు. ఇంకోటి అంటే మ్యూటేషన్కి సంబంధించి కూడా కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి మధ్యలో. వాటిని ఏ విధంగా ఎవరికి మనం ఈ చట్టాలు చెప్పాం కదా, ఎవరికి మ్యూటేషన్ అభ్యంతరాలు ఉన్నా అప్పీల్ వ్యవస్థ ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద ఆర్డీఓకి కలెక్టర్కి పెట్టుకోవచ్చు. ఆర్డీఓ చేసిన మ్యూటేషన్ మీద కలెక్టర్కి ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. హెచ్ఎంటీవీ దీని మీద మరికొన్ని రోజుల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించబోతా ఉంది. ఎవరైతే రైతులు నిజంగా బాధలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సమస్యకు పరిష్కారం ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకునే వెసులుబాటుని కల్పిస్తాను. చర్చలో పాల్గొన్న సునీల్ గారికి అలాగే శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ భూభారతి ప్రత్యేక చర్చ కార్యక్రమం. నమస్కారం.